కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ పాలసీ మీద కూడా మంత్రి వాకిటి శ్రీహరి గారు మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్రానికి ఎలాంటి రాబోతున్నాయి, అదే సమయంలో ఈరోజు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎట్లాంటి అవకాశాలు వచ్చాయి. నిన్న మనం చూసాం గణనీయంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చినట్టుగా కూడా మనం విన్నాం. ఈ రోజుకు సంబంధించినటువంటి వివరాల మీద మాట్లాడడానికి మంత్రి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సార్ ఈరోజు సెకండ్ డే నాడు? హమారే బాస్కో నమస్తే. ఈరోజు తెలంగాణ 100% ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు యువకుల్లో ఒక ఆలోచన పెరిగింది, వచ్చింది. చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా ఇలాంటి సమ్మిట్స్ మనం కూడా చేయగలుగుతామా, మనం చేస్తున్నాం. మాకు ఈరోజు ఒక నమ్మకం పెరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో 2036లో 2047లో మీరు కోరుకున్న తెలంగాణ కోసం మా వంతు కూడా 100% ప్రయత్నం చేస్తామని యువకుల్లో వచ్చిన ఆలోచన నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇలాంటి ఆలోచన విధానంతో తెలంగాణని పరిగెత్తించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యాం. ఖచ్చితంగా ఒక విజనరీ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో స్పోర్ట్స్, అగ్రికల్చర్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి దానికి ఇన్వెస్ట్మెంట్ని కోరుకున్నాం. ఎవరు ఊహించలేదు 2,00,000 కోట్లు వస్తున్నాయని. 4,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. తెలంగాణ మరో అభివృద్ధి చెందే రాష్ట్రంగా రాబోయే రోజుల్లో చూస్తామన్నమాట గట్టిగా తెలియజేస్తా ఉన్నా. దీనికి అందరూ సహకారం కోరుతా ఉన్నా. దయచేసి తెలంగాణని తక్కువ చేసే విధంగా, తక్కువగా మాట్లాడి, చిన్నగా చీప్గా మాట్లాడి తెలంగాణని ఎప్పుడు కూడా కించపరచొద్దని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్లాట్ఫామ్ మీద అద్భుతాలు జరగబోతున్నాయని మనం తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటు షాప్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా, ముఖ్యమంత్రి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఫుట్బాల్లో కానీ మిగతా క్రీడల పట్ల. రాష్ట్రంలో క్రీడల మీద ఏ రకమైనటువంటి పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఎవరెవరు వచ్చారు ఏంటి? ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు క్రీడల పట్ల వచ్చాయి. మేము గ్రౌండ్స్ని ప్రిపేర్ చేయాలి, కోచ్ని ప్రిపేర్ చేయాలి, మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాలా. అట్ ద సేమ్ టైం 100% నాకు తెలిసినంత వరకు రాబోయే రోజుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచి ఇక్కడ నేను అనుకుంటే ఇంతకుముందు మనం కొంత చూస్తాం, మనం ఢిల్లీ కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ, అట్లా కాదు. ఈరోజు తెలంగాణ గురించి కూడా చర్చ జరగాల ఇంటర్నేషనల్ లెవెల్ అనే విధంగా అన్ని రకాల సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేశంలో ఎప్పుడు క్రికెట్ గురించి లేదంటే ఒకటి రెండు క్రీడల మీద ఆసక్తి ఉంది. అదే ఒరబడి తెలంగాణలో కూడా చాలా మంది ఉంది. కానీ మరుగున పడినటువంటి క్రీడలు చాలా ఉన్నాయి. అలాంటి వాటి మీద మీరు ఎలాంటి ప్రోత్సాహం అందించబోతున్నారు? వాళ్ళకి విద్యార్థుల్ని వెలికితీసే ప్రయత్నం ఏ రకంగా? 34 క్రీడలు మేము ఐడెంటిఫై చేసాం ఇప్పటిదాకా. ఇంకా 44 క్రీడలు ఐడెంటిఫై చేసాం ఇప్పటిదాకా. క్రికెట్ మీద మక్కువ కాదు, క్రికెట్తో పాటు ఇంకా 43 క్రీడల్స్ ఐడెంటిఫై చేసాం. ఇది సీఎం కప్ పేరు మీద ప్రతి ఒక్క టాలెంటెడ్ ప్లేయర్ని బయటికి తీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఒక 6 నెలల సమయం ఇవ్వండి. ఇది అయిన తర్వాత మీకు అద్భుతాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా తెలంగాణ హమ్ కిసీసే కమ్ నహీ అని చెప్పేసి మన భారతదేశంలో మీద 20 రాష్ట్రాలకు, దట్టు ప్రపంచ దేశాలకు కూడా సవాలు విసిరే విధంగా ప్లేయర్స్ తయారు చేస్తారు. గ్రామీణ స్థాయిలో, చివరిగా గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ఎక్కడ కూడా క్రికెట్ గ్రౌండ్స్ లేవు. అదే వివిధ రకాల మైదానాలు స్పోర్ట్స్ సంబంధించి దాన్ని ఏ రకంగా డెవలప్ చేసే అవకాశం ఉంది? ఈ గ్లోబల్ సమ్మిట్లో అలాంటి చర్చ ఏమైనా వచ్చిందా? భవిష్యత్తులో ఎట్లా? ఆల్రెడీ పాలసీ తయారు చేస్తూ ఉన్నాం. పాలసీలో మేము ఏం చేస్తున్నాం అనేది పాలసీలో పెడతా ఉన్నాం కదా. ఎన్ని గ్రౌండ్స్ తయారు చేస్తూ ఉన్నాం, గ్రౌండ్స్ ముందు పరిస్థితి ఏంది, రేపు గ్రౌండ్స్ పరిస్థితి అని ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాం. స్పోర్ట్స్ పాలసీ సంబంధించిన డాక్యుమెంటరీ మీకు కూడా ఇస్తాం. డెఫినెట్గా గ్రౌండ్ తయారు చేయకుంటే, కోచ్లు లేకపోతే ప్లేయర్ ఎట్లా తయారవుతాడు? అది సాధ్యమే కాదు. కాబట్టి గ్రౌండ్, ప్లేయర్ రెండు కూడా ఖచ్చితంగా ప్లేయర్స్, కోచెస్ కూడా ఏ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కోచ్ ఇప్పించాలనే కాన్సెప్ట్ కూడా ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఆలోచన మీద ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. 13 నాడు మెస్సీ రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్న నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? రాజకీయాలలో ఆడాడు, గెలిచాడు. అదే మెస్సీతో కూడా ఆడబోతా ఉన్నాడు. రాజకీయాలలో ఆడేటువంటి వ్యక్తి మెస్సీతో ఆడుతూ ఉన్నాడు. మనం అతని ఫ్రెండ్లీ మ్యాచ్గానే చూడాలి. దాని గెలుపోవడం గురించి ఆలోచన చేయరాదు. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడల గురించి చర్చ జరగాలనే కోణంలో ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ. ఈ గ్లోబల్ సమ్మిట్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రాబోతున్నాం. ఇప్పటికే దాదాపు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి. చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు వచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని బయటికి తీసుకొచ్చేందుకు మండల, జిల్లా స్థాయిలో కూడా మైదానాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా మంత్రులు చెప్తున్నారు. బట్ భవిష్యత్తులో మరింతగా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈసారి విద్యార్థులకు మరింత మెరుగ్గా స్పోర్ట్స్లో ముందు తీసుకెళ్లేందుకు ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా మంత్రులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, గ్లోబల్ సమ్మిట్ నుంచి. కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.